హలో అండి. వెల్కమ్ టు మై ఆశా కుకింగ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మరి కొత్త వంటతో వచ్చేసానండి నేను. ఎండి చేపల టమాటా కర్రీ అండి మా ఇంట్లో స్పెషల్ ఈరోజు. చూడండి, కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసేసుకున్నాక టమాటా ముక్కలు వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గనిచ్చాక ఎండి చేపలు ఆల్రెడీ కడిగి పెట్టేశాను కదా. టమాటాలు కాస్త మగ్గాక ఎండి చేపల ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కారం వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చేసేయాలి. మగ్గాక బాగా వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే గంటి పెట్టి పొద్దాక కదపకూడదండి. కదిపితే అవి చితికిపోతాయి కదా, బాగోవు. ఆల్రెడీ తీసుకొచ్చి అన్నీ కట్ చేసి పెట్టిన వీడియో పెట్టానండి యూట్యూబ్లో, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతమందికి ఇష్టం అండి మీకు ఎండు చేపలు టమాటా కర్రీ అంటే? చాలామందికి ఇష్టం, కొందరికి ఇష్టం ఉండదు. చూడండి, నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. చిన్న లైక్ ఇస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీంట్లో కూడా జీలకర్ర వాడితే మంచిది కదండి, గ్యాస్ ఫామ్ అవ్వదు. అందుకని పౌడర్గా చేసుకొని పెట్టుకుంటాను. అది కొంచెం వేస్తాను. కొంచెం వేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటాం. అయిపోయింది కర్రీ మాది. ఈరోజైతే టమాటా ఎండి చేపల కర్రీ అండి మాది. మీరేం కర్రీ చేశారు? ఎవరెవరికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్లో పెట్టండి. మా కర్రీ నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అయిపోయింది కర్రీ, రెడీ అయిపోయింది. భోంచేద్దాం అందరం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరేమేమి వంట చేశారు, ఏం కర్రీస్ చేశారు కామెంట్లో పెట్టండి. చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, బాయ్.